హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్‌గా కానీ చేసుకునే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా వచ్చి పావు కేజీ బొరుగులనేది తీసుకోవాలండి. అంటే మరమరాలు వీటిని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి పిండి నీళ్లు లేకుండా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పెషల్ మసాలా పొడి వేస్తారండి. అందుకోసం అరచిప్ప ఎండు కొబ్బరి, అదే చిప్పతో పుట్నాల పప్పు, తినే శనగపప్పు, అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీకి వేసుకొని బరగ్గా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో పోపు కోసం వచ్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక 3, 4 స్పూన్ల నూనె వేసి అది కాగిన తర్వాత పోపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేగాలండి. ఈ వేగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న ఈ బొరుగులు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమం అంతా కలిపి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలా పొడి ఒక 3 స్పూన్లు చల్లుకోవాలండి. అంతేనండి, మన ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. దీని మీద కాస్త